ఒక విచిత్రమైనటువంటి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అన్న క్యాంటీన్లు అప్పట్లో నిర్మించినటువంటిది పూర్తి బిల్లులు కట్టలేదట. అవి ఇప్పటికి కూడా పెండింగ్లో ఉన్నాయట. అప్పుడు పూర్తిగా చెల్లించనివి టోటల్గా ఆ రోజుల్లో 78 కోట్ల రూపాయలు ఖర్చు అయిందట అన్న క్యాంటీన్ల నిర్మాణానికి. అయితే 165 కోట్ల అంచనా అయితే దాంట్లో 75 కోట్లు 76 కోట్లతో ప్రభుత్వం అప్పట్లో కాంట్రాక్టర్లతో ఒప్పందం కూర్చుందంటే 76 కోట్లు, 34 కోట్లు కట్టారు, 41 కోట్లు అప్పటి నుంచి పెండింగ్లోనే ఉన్నాయి 5 ఏళ్లలో కూడా. అంటే జగన్ సర్కార్ అది చెల్లించలేదు. అసలు వాటిని శాంతం మూసేశారు. వాస్తవంగా క్యాంటీన్ల నిర్వహణ కోసం కేటాయించిన నిధుల్లో ఇప్పటికీ పోనీ ఆ డబ్బులు లేవా అంటే 165 కోట్లు పీడీ ఖాతాలు అట్లాగే ఉన్నాయట. ఈ 5 ఏళ్లలో దాని సంగతి తెలియలేదు. తెలుసుంటే జగన్ వాళ్ళు వాడేసుకునేవాళ్ళు వేరే పథకాలకి మళ్ళించుకుని ఆ పీడీ ఖాతాలో అట్లాగే ఉండిపోయినాయట. అట్లాగే ఇంకొక ₹1 కోటి ప్రజలు విరాళాలు ఇచ్చారట, అవి కూడా బ్యాంకులోనే ఉన్నాయట. ఇప్పుడు అన్న క్యాంటీన్ల భవన నిర్మాణాలకు సంబంధించి ఈ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. అప్పట్లో 13 నెలల పాటు జరిగింది. 2018 జూలై నుంచి అన్న క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చినాయి. 2019 జూలై వరకు 13 నెలల పాటు వీటిని నిర్వహించారు. వీటిలో నెలకు కనిష్టంగా 12 లక్షల రూపాయలు, గరిష్టంగా 12 లక్షల మంది, గరిష్టంగా 49 లక్షల మంది భోజనాలు చేశారు. 13 నెలల్లో 4,60,31,660 మంది క్యాంటీన్ల ద్వారా లబ్ధి పొందారు. 2 విడతల్లో మంజూరు చేసిన 203 అన్న క్యాంటీన్ భవన నిర్మాణాల్లో 184 పూర్తయినాయి. మిగిలిన 19 నిర్మాణాలను జగన్ ప్రభుత్వం పక్కన పెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో మరో 152 క్యాంటీన్లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను కూడా పట్టించుకోలేదు, శాంతం ఆపేశారు. ఇప్పుడు వీటిని మళ్ళీ తీసుకొస్తున్నారు. వీటిలో అవుతున్న ఖర్చు ఆనాడు లెక్క ఏంటి అంటే మొత్తం టిఫిను, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనానికి కలిపి ₹73 అవుతుంది. పేదల నుంచి ₹15 వసూలు చేస్తారు. ₹58 సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఇందులో టిఫిన్కి ₹18 కాంట్రాక్టర్ డబ్బులు తీసుకుంటాడు, ₹5 పబ్లిక్ కట్టేవాళ్ళు, ₹13 రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేది. మధ్యాహ్న భోజనం ₹27.5, మధ్యాహ్నం అయినా రాత్రి అయినా భోజనం ₹27.5 ఖర్చు అయితే ₹5 ప్రజల నుండి వసూలు చేసేవాళ్ళు, ₹22.5 ప్రభుత్వం భరించేది. అవి మళ్ళీ తీసుకురాబోతున్నారు.